Hi guys, welcome back to Learn with Vamsi. AWS సిరీస్లో ఇది 4th వీడియో. ఈ వీడియోలో ఒక ఇన్స్టెన్స్ క్రియేట్ చేసి దాన్ని SSH క్లయింట్తో ఎలా కనెక్ట్ చేయాలన్నది ఈ వీడియోలో చూద్దాం. లెట్స్ డైవ్ ఇన్ టు వీడియో. EC2 డాష్బోర్డ్లోకి వచ్చి లాంచ్ ఇన్స్టెన్స్ అని క్లిక్ చేస్తే మనకి ఇన్స్టెన్స్ ఇంటర్ఫేస్ వచ్చింది. ఇన్స్టెన్స్ నేమ్ యాజ్ యూజువల్ డెమో SSH అంటే సెక్యూర్డ్ షెల్. నేమ్ ఏదైనా ఇచ్చుకోవచ్చు, దాంట్లో పెద్ద ఇష్యూ ఏమి ఉండదు. అమెజాన్ లైనక్స్ అని తీసుకుంటున్నాను. ఆర్కిటెక్చర్ ఇవన్నీ ఫ్రీ టైర్లో మనకి T2 మైక్రో అన్నదాన్ని అసైన్ చేశారు. CPU వచ్చి 1 CPU, మెమరీ 1 GB. కీ పేర్స్ ప్రీవియస్ కీ పేర్స్ని వాడుకోవచ్చు, దానికి పెద్ద కీ పేర్స్ ఏమి క్రియేట్ చేసుకో అవసరం లేదు. ప్రీవియస్ కీ పేర్స్ని ఉపయోగించుకోవచ్చు. వీటిని ఏం మనం టచ్ చేయవసరం లేదు. మీకు కావాలంటే 30 GB వాడుకోవచ్చు, లేదా 8 GBని మన యూజ్ బట్టి డిఫాల్ట్గా ఉంచినా పర్లేదు. మనకి 30 GB ఇస్తారు కాబట్టి 30 GB వాడుకోవచ్చు, లేదా 8 వాడుకోవచ్చు. ఇప్పుడు నేను ఇన్స్టెన్స్ క్రియేట్ చేస్తున్నాను. ఇన్స్టెన్స్ క్రియేషన్ అవుతుంది. ఇన్స్టెన్స్కి ఒక ఐడి ఇచ్చాడు. ఆ ఐడితో మనం మన ఇన్స్టెన్స్ చూసుకోవచ్చు. డెమో SSH పెండింగ్ స్టేట్లో ఉంది. ఇన్స్టెన్స్ టైప్ T2 మైక్రో. అవైలబిలిటీ జోన్ వచ్చి US ఈస్ట్ 1D. కీ నేమ్ మనం కీ పేరు మనం డౌన్లోడ్ చేసాం. అది ఎప్పుడు ఇన్స్టెన్స్ లాంచ్ అయింది. లైనక్స్లో క్రియేట్ చేసాం ఈ మిషన్ని, వర్చువల్ మిషన్ని. రన్నింగ్ స్టేట్లోకి వచ్చింది. మనం హైలైట్ చేసాం. కనెక్ట్ మీద క్లిక్ చేసి SSH క్లయింట్ని సెలెక్ట్ చేసుకుంటున్నాం. SSH క్లయింట్కి మనం ఎలా కనెక్ట్ అవ్వాలన్న స్టెప్ వైజ్ ఎగ్జాంపుల్ దగ్గర ఉన్న దాన్ని కాపీ పేస్ట్ చేసుకోవాలి. కాపీ అని ఇక్కడ మనకి సింబల్ ఉంటుంది, దీన్ని కాపీ అయ్యిద్ది. మనం కీపేర్ డౌన్లోడ్ చేసిన దాంట్లోకి వెళ్ళాలి. కీపేర్ డౌన్లోడ్స్లో ఉంది. పెమ్ ఎక్స్టెన్స్తో ఉన్న ఐడిని కాపీ చేసుకుని మనం CMDలోకి రావాలి. కీ పేరు మనకి డౌన్లోడ్స్లో డౌన్లోడ్ అయి ఉంటుంది. మనం ఇప్పుడు ఆ పాత్కి వెళ్ళాలి. CD స్పేస్ డౌన్లోడ్స్. ఈ పాత్లోనే కదా మనకి ఈ పెమ్కి డౌన్లోడ్ అయ్యింది. ఎంటర్ కొట్టంగానే అది ఆ పాత్లోకి వెళ్ళింది. ఇప్పుడు మనం కాపీ చేసుకున్న ఐడిని ఇక్కడ పేస్ట్ చేయాలి. అమెజాన్ లైనక్స్ సర్వర్ కనెక్ట్ చేసేది. ఇప్పుడు మనం పాత్ చెక్ చేద్దాం. pw కమాండ్ ఇచ్చి పాత్ చెక్ చేస్తే హోమ్ EC2 యూజర్లో ఉన్నాం. ఇప్పుడు దాని నుంచి బయటకు వద్దాం. pwd ఇచ్చి ఇప్పుడు మనం ఏ ఫోల్డర్లో ఉన్నాం చూద్దాం. pwd ఇచ్చి ఏ పాత్లో ఉన్నాం చూద్దాం. రూట్ ఫోల్డర్లో ఉన్నాం. రూట్ ఫోల్డర్లో మనకి ఏ డైరెక్టరీస్ ఉన్నాయో ls కమాండ్తో చెక్ చేద్దాం. ls కమాండ్ని టైప్ చేసి మనకి ఏ డైరెక్టరీస్ అండ్ ఫైల్స్ ఉన్నాయో డిస్ప్లే చేస్తుంది. ఆ డిస్ప్లే చేసిన ఫైల్స్ డైరెక్టరీస్ బిన్ ఫోల్డర్ ఉంది. బూట్, డెవ్, etc, హోమ్, lib64 లోకల్, మీడియా, mnt, opt, proc, root, run, sbin, srv, sos, temp, usr, vamsi, var. వీటిలో ఉన్న మనం ఒక డైరెక్టరీ క్రియేట్ చేయాలంటే రూట్ యూజర్ అయితేనే మనం ఒక డైరెక్టరీని క్రియేట్ చేయగలం. దానికోసం sudo అనే కమాండ్ వాడదాం. sudo su అనే కమాండ్ యూజ్ చేస్తే మన ప్రివిలైజేషన్స్ రూట్ యూజర్ కావటానికి sudo su కమాండ్ ఉపయోగపడుద్ది. ఇప్పుడు మనం డైరెక్టరీ క్రియేట్ చేయొచ్చు. ఆల్రెడీ నాకు డైరెక్టరీ ఎగ్జిస్ట్ అయింది కాబట్టి నేను దాంట్లోకి చేంజ్ అవుతున్నాను. cd vamsi ls కమాండ్. vamsi అనే డైరెక్టరీలో ఏ ఫైల్స్ లేవు. ఇప్పుడు ఫైల్ క్రియేట్ చేద్దాం. h అనే కమాండ్తో మనం ఒక ఫైల్ని క్రియేట్ చేయాలి. index.html అన్న ఫైల్ క్రియేట్ చేసాం. ls ఇండెక్స్ ఫైల్ ఉంది. ఇప్పుడు దీంట్లోకి డేటా ఎంట్రీ చేయాలి. vi
ఇప్పుడు మనం VI కమాండ్ ఇస్తేనే టెక్స్ట్ ఎడిటర్లోకి మనం షిఫ్ట్ అవుతాం. VI index.html అన్న కమాండ్ ఇస్తే టెక్స్ట్ ఎడిటర్లోకి వచ్చాం. ఈ టెక్స్ట్ ఎడిటర్లో మనం ఆ index.html ఫైల్లోకి డేటా ఎంట్రీ చేయాలంటే మనం కీబోర్డ్లో I బటన్ని క్లిక్ చేస్తే ఇన్సర్ట్లోకి చేంజ్ అయితే ఇప్పుడు మనకు కావాల్సిన టెక్స్ట్ దీంట్లో ఎంటర్ చేసుకోవచ్చు. HTML పేజ్. ఇప్పుడు దీని నుంచి ఎగ్జిట్ అవ్వాలంటే ఎస్కేప్ నొక్కిన తర్వాత Shift:/WQ అంటే మనం ఎగ్జిట్ అయిపోతాం. టెక్స్ట్ ఎంటర్ అయిందో లేదో చూద్దాం. టెక్స్ట్ ఎంటర్ అయిందో లేదో చూడటానికి క్యాట్ కమాండ్ వాడాలి. index.html మనం ఎంటర్ చేసిన డేటా అక్కడ ఉంది. ఇప్పుడు మన సర్వర్ని అప్డేట్ చేసుకోవాలి. update -y అన్నది మన SR/No ఇవ్వటానికి -y ముందలే నేను కమాండ్ లోనే రాసేసాను. ఇప్పుడు మన HTTPS ప్యాకేజీని డౌన్లోడ్ చేయడానికి ఇప్పుడు కమాండ్ రాస్తున్నాను. HTTPS ప్యాకేజ్ డౌన్లోడ్ చేయడానికి కమాండ్ install httpds. HTTPS ప్యాకేజీని డౌన్లోడ్ చేయడానికి రాయాల్సిన కమాండ్ వచ్చి httpd install httpd. ఇప్పుడు ఎంటర్ కొట్టాను. ప్రీవియస్ గానే ఉన్నాయంట అవన్నీ. ఓకే, నో ప్రాబ్లం. ఆ ఫైల్ ఇక్కడే ఉంది. ఇప్పుడు నేను ఆ ఫైల్ని మూవ్ చేయాలంటే కమాండ్ mv ఫైల్ నేమ్ index.html. ఏ పాత్లోకి చేంజ్ అవ్వాలంటే var/www/html అన్న పాత్లోకి పంపించాలి. ఓవర్ రైట్ చేయమని ఇప్పుడు ఆ ఫైల్ ఒక ఫైల్ దాంట్లో ఉంది. ఓవర్ రైట్ చేయమని అనే కమాండ్ వేస్తున్నాను. ఓవర్ రైట్ చేసింది. ఇప్పుడు మనం ఇక్కడ ఉందో లేదు చూద్దాం. వంశీ డైరెక్టరీలో లేదు ఫైల్. ఇప్పుడు మనం పాత్ చేంజ్ అవ్వాలి కాబట్టి cd/www/html అక్కడ ఫైల్ ఉందా లేదా అని చూద్దాం. ఉంది. సర్వర్ని స్టార్ట్ చేయాలి. systemctl start httpd స్టార్ట్ అయింది. ప్రీవియస్ కమాండ్ యాక్సెస్ చేయడానికి అప్ యారో కొడితే మనకి ప్రీవియస్ కమాండ్స్ ఉంటాయి. దీంట్లో స్టేటస్ చూడాలి. ఇప్పుడు స్టార్ట్ అయిందా లేదా అనేది. ఇక్కడ యాక్టివ్లో రన్నింగ్లోనే ఉంది. ఓకే, ఇప్పుడు నేను ఇన్స్టెన్స్లోకి వెళ్తా. ఇది రన్నింగ్లోనే ఉంటుంది. మన ఇన్స్టెన్స్లోకి వచ్చాం. రన్నింగ్ ఇన్స్టెన్సే సెలెక్ట్ అయింది. డెమో SSH రన్నింగ్ స్టేట్. చెక్ పాయింట్స్ 2 చెక్ పాయింట్స్ అయింది. సెక్యూరిటీ గ్రూప్. మనకు ఒక్క SSH టైపే ఉంది, కానీ మనకి ఒక SSH చాలు కాబట్టి మనకి HTTPS కూడా ఉండాలి. HTTP
https IPv4 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 సేవ్ చేసుకోవాలి. సేవ్ అయింది. ఇప్పుడు EC2లోకి వచ్చి మనం ఈ ఐపీ అడ్రస్ తీసుకుంటేనే ఆ HTML పేజ్లో కంటెంట్ మనం యాక్సెస్ చేయడానికి ఉంటుంది. ఐపీ అడ్రస్ తీసుకున్నాం. హలో, దిస్ ఈజ్ వంశీ క్రియేటింగ్ HTML పేజ్. మనం HTTPS సెక్యూరిటీ గ్రూప్లో ఇన్బౌండ్లో యాడ్ చేస్తేనే ఈ కంటెంట్ యాక్సెస్ అయింది, లేదంటే అవ్వదు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. మన EC2 ఇన్స్టెన్స్లోకి వచ్చి మన ఇన్స్టెన్స్ రన్నింగ్లోనే ఉంది. మనం డిస్ప్లే చేసింది కంటెంట్ డిస్ప్లే అయింది. ఓకే, క్లోజ్. ఇప్పుడు ఇన్స్టెన్స్ని కూడా క్లోజ్ చేయొచ్చు. ఇన్స్టెన్స్ని స్టాప్ చేస్తున్నా. స్టాప్ మీద క్లిక్ చేసి స్టాప్ అవుతుంది. స్టాప్ అయిపోయింది. EC2 డాష్బోర్డ్లోకి వచ్చి ఏవి రన్నింగ్లో లేవు. సెక్యూరిటీ గ్రూప్స్ ఇన్స్టెన్స్ 5 ఉన్నాయి. ఈ వీడియోలో మనం ఏం చూసాం? ఒక ఇన్స్టెన్స్ని క్రియేట్ చేసాం, దాన్ని SSH క్లయింట్లోకి కనెక్ట్ అయ్యాం. ఎలా మనం కీపేడ్ డౌన్లోడ్ చేసుకున్న దాన్ని మనం కీపేడ్ డౌన్లోడ్ చేసిన పాత్లోకి మనం CMDలోకి వెళ్ళాలి. SSH క్లయింట్లో ఎగ్జాంపుల్లో ఉన్న ఆ పాత్ని మనం కాపీ చేసుకొని ఆ కీపేడ్ డౌన్లోడ్ అయిన పాత్లోకి మనం దీన్ని కాపీ పేస్ట్ చేస్తే అమెజాన్ లైనక్స్ సర్వర్ కనెక్ట్ అవుతుంది. ఈ వీడియోకి ఇంతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.